హాయ్, వెల్కమ్ టు కృష్ణ జర్నీ ఛానల్. ఈరోజైతే మేము గోపాలస్వామి కొండకైతే వెళ్తున్నాము. అండ్ ఇది వచ్చేసి రెడ్డిపల్లి నుంచి కొంచెం లోపలికి రావాలి. దగ్గర ఒక 3 కిలోమీటర్స్ లోపలికి రావాలి. దావ అయితే ఉంటుంది. ఇదిగోండి ఈ వెనకలి దావ అమ్మటే వచ్చినాం. అండ్ ఇక్కడి నుంచి అయితే వెనకల దేవుడిని కదా, అక్కడ దండం పెట్టుకొని ఇంకా పైకి అయితే స్టార్ట్ అవ్వాలి. పైకి వచ్చేసి ఒక 5 కిలోమీటర్స్ మేబీ ఎంత ఉండొచ్చు నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. ఒక 5 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది. మొత్తం రాళ్ళే, దావ అయితే ఏమి ఉండదు. ఉరక రాళ్ళ మీదే మామూలుగా ఇలా దావ చేసి ఉంటారు, అలానే నడుచుకుంటూ పోవాలి. అండ్ నాకైతే ఒక చిన్న ముక్క అయితే ఉంది. నేను అనుకునేది జరిగింది. సో ఒట్టికాల మీద చెప్పులు లేకుండా ఆయన దగ్గరికి వస్తా అనేసి ముక్కున్నా. సో ఫైనల్గా ఈరోజు అయితే ఈ రాళ్ళ మీద ఇలా నడుచుకుంటూ పోవాలి. ఇప్పుడు నార్మల్గా నడుచుని చాలా పెయిన్ వచ్చింది, బట్ ముక్కున్నాం కాబట్టి తప్పదు, పోవాలి. మనము దేవునికి దండం పెట్టుకొని స్టార్ట్ అయితే అవుదాం, ఓకేనా. మా ఫ్రెండ్స్ అయితే దండం పెట్టుకుంటున్నారు. ఇంకా దండం పెట్టుకొని స్టార్ట్ అయితే అవుతాం. ఎప్పుడే ఇంకా కొండెక్కడం అయితే స్టార్ట్ అయినాం. ఇదిగోండి దావైతే చూసుకోవచ్చు ఎలా అయితే ఉంది. ఇలా అన్నా కూడా తప్పదు, ఎక్కాలి. అలా అయితే మంచిగా చెప్పులు వేసుకొని ఎక్కుతాను. అందుకే గోయిందా. యాక్చువల్గా ఇదేమి సీజన్ కాదు, శ్రావణ మాసంలో గోపాల కొండకి చాలామంది పోతారని బాగా జరుగుతుంది. ఇప్పుడు మేము ఎందుకు వెళ్తామంటే జస్ట్ మొక్కు ఉంది. అండ్ ఎప్పటి నుంచి నేను వెళ్ళాలి, ఆల్మోస్ట్ నేను వెళ్ళక 2 years అలా అవుతుంది. సో అందుకోసం అనేసి అయితే ఇంకా మొక్కు తీర్చుకుందాం అనేసి వెళ్తాము. ఆల్మోస్ట్ చాలా వరకు అయితే ఎక్కినాము. అండ్ ఇప్పుడే వర్షం అయితే స్టార్ట్ అయింది. లైక్ చిన్నగా తుంపర అయితే పడుతుంది. మేము గొడుగు అలాంటివి అయితే ఏం తెచ్చుకోలే. ఓకే, నో ప్రాబ్లం, తడుచుకుంటా పోయినా ఏం ప్రాబ్లం లేదు. బట్ ఫోన్స్ ఒకటే మేము జాగ్రత్త పెట్టుకోవాలి. ఆల్రెడీ వచ్చినాం. ఇంకా ఒక కొంచెం ప్లేస్ ఉంటుంది, లైక్ ఫ్లాట్గా ఉంటుంది. అక్కడికి వెళ్తే అక్కడి నుంచి ఏం ప్రాబ్లం లేదు. అక్కడి నుంచి మంచిగా నడుచుకుంటూ పోవచ్చు. ఇలా ఎక్కేది అలా ఏమి ఉండదు, లైక్ నీట్గా ఉంటుంది. ఫాస్టింగ్ కదా, కొంచెం కళ్ళు తిరుగుతూ అన్నట్టుంది. మా ఫ్రెండ్స్ ముందర ఉన్నారు, వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు వెళ్ళిపోయింటారు అనుకుంటా దగ్గరికి. నేను చెప్పుల్లో కదా కొంచెం చిన్నగా నడుచుకుంటూ పోతాను, చూసుకోవచ్చు. కొంచెం నీట్గా ఉన్నా కూడా నడుచుకుంటూ ఎక్కొచ్చు బాగానే. బట్ అన్నీ రాళ్ళు కదా, కుచ్చుకుపోతానే. అందరూ నడచాలంటే బాగా కష్టంగా ఉంది. ఇంకా పైన అయితే బాగుంటుంది. అక్కడి నుంచి మొత్తం లొకేషన్ వ్యూ మొత్తం చూపించచ్చు. మొత్తం పైనుంచి కిందికి అంతా కనపడుతుంది. అక్కడ ఎక్కువ ఫొటోస్ కానీ ఏమన్నా కావాలంటే అక్కడ పైన ఫొటోస్ అవన్నీ తీసుకుంటారు. చూసుకోవచ్చు. వెనకలు ఇదంతా మేము నడుచుకుంటూ వచ్చింది. అబ్బా నొప్పులు వచ్చేస్తాను, నొప్పులు వచ్చానే బాగా గస వచ్చేస్తుంది. ఓకే, ఇంకొంచెం దూరం పోతే ఆ ఫ్లాట్ ఉండే ప్లేస్ పోవచ్చు. అక్కడ పోయేసి మేము కూర్చొని తెచ్చుకునేది ఏమన్నా తినేసి మళ్ళీ అక్కడ స్టార్ట్ అవుతాము. అక్కడ ఉంది కదా, నాకు తెలిసి అక్కడ ఎక్కితే ఇంకా అంతా సదరం అనేసి నేను అనుకుంటానా. మరేమో చూడాలి, ఇంకా ఎక్కువ ఉంటుందో ఏమో తెలీదు, చూద్దాం. బట్ నాకు కాళ్ళు అయితే చాలా నొప్పి వచ్చాను, బట్ ఏం చేయలేం. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది. ఇలా నామాలు ఉంటాయి ఎక్కువ నడిచేటప్పుడు. మనం చాలా చూసుకొని కింద కూడా చూసా, బట్ వీడియో తీలా. అండ్ ఇక్కడ ఇంకొకటి చూసుకోండి. ఇది ఆర్ట్ వేసిండ్రో లేదంటే డైరెక్ట్ ఉంటుంది కదా, దాన్ని ఏమన్నా తీసుకొని వేసిండ్రో తెలియదు. మీరు దావ చూసుకోవచ్చు. మొత్తం లాస్ట్ వరకు ఇలానే ఉంటుంది. ఇలానే ఒట్టికాల మీద పోవాలి, చూసుకోవచ్చు. నాకైతే కాళ్ళు చాలా పెయిన్ వస్తాయి. అండ్ బాడీ పెయిన్స్ కూడా ఉన్నాయి లైట్గా. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు నిన్న నైట్ నుంచి ఫీవర్ ఉంది.
సో దానివల్ల బాడీ పెయిన్స్ అన్నీ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది నాకు. పైనుంచి మీకు లొకేషన్ చూపిస్తా. ఇక్కడ నుంచి ఏమంత కనపడదు, పైనుంచి అయితే చెట్లు అలాంటివి ఏమి ఉండవు, చాలా బాగా కనపడుతుంది. ఇదిగోండి మొత్తం మేము ముగ్గురం వచ్చినాం. ఒకడైతే ఈడు ఉన్నాడు, ఇంకొకడైతే ఆ పైన ఉన్నాడు. వెళ్తున్నారు వాళ్ళు చిన్నగా. వాళ్ళకి ఎక్కేదానికి చాలా కష్టంగానే ఉంది, బట్ ఏం కాదు. యాక్చువల్గా సీజన్ కాదు, శ్రావణ మాసం టైం, అంటే ఇంకా మేబీ నెక్స్ట్ మంత్ శ్రావణ మాసం. ఆ టైంలో చాలామంది వస్తారు. అప్పుడు మాట్లాడుకుంటా అంతా ఉంటారు కాబట్టి, అండ్ అక్కడ ఫెస్టివల్ కూడా చాలా బాగా చేస్తారు. సో ఇప్పుడు ఏంటంటే ఓన్లీ మేము మాత్రమే వెళ్తాం, సో కొంచెం కష్టంగా ఉంది. ఇంకొంచెం ఎక్కితే సదరం వస్తుంది. అదే సదరం. ఇంకా ఆ పైకి వెళ్ళేసి అక్కడ ఏమన్నా మేము తెచ్చుకునేదైతే ఫుడ్ ఏమన్నా ఉంటే అక్కడ తింటాము. మేబీ అక్కడ తీసుకుంటే ఫొటోస్ కూడా తీసుకోవచ్చు, చూద్దాం. అంత పెట్టలేదు కదా, కింద పడుతుంది, పేపర్ ఉంటుందేమో. ఓకే ఏంది వీడియో తెచ్చా? మా వాడు ఏందో కొత్తగా తెచ్చాడు, మూత పైన, అంటే దీనిపైన ప్లాస్టిక్ ఉంటుంది కదా, అటు నేర్చుకోండి. మీకు వచ్చే క్యాప్ని దాన్ని ఇలా ఉంచితే సుదీగా అవుతుంది కదా, దాన్ని ఇలా పెట్టి పొడిచే అది వస్తుందంట. ఇలా ఓపెన్ చేసిన వాడు మీకు దాని నుంచి ఫ్లాట్గా ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అని నేను చెప్పే కదా, అంటే సదరంగా ఉంటుంది అనేసి. ఇదిగోండి ఇదే ఏరియా. ఇక్కడ నుంచి ఏంటంటే, అంటే ఇప్పుడు వరకు మేము ఎక్కినాం కదా, ఇక్కడ నుంచి ఏంటంటే ఫ్లాట్గా ఉంటుంది. ఇలా మేము ఎక్కన అవసరం లే, ఇలా మామూలుగా నడుచుకుంటూ పోవచ్చు. సో ఇక్కడ నుంచి అదే అడ్వాంటేజ్ అనమాట, ఒక బెనిఫిట్ అనమాట. ఇది పైనుంచి లొకేషన్ అండ్ మొత్తం వ్యూ అనమాట. ఇది ఇంతమించి మనకి క్లారిటీగా వ్యూ అంటే కనరాదు. ఫొటోస్ ఎవరైనా ఎక్కువ ఏం తీసుకోవాలనుకుంటే ఈ లొకేషన్స్లో ఫొటోస్ తీసుకుంటారు. ఈ ఫ్లాట్గా ఏదైతే ఏరియా ఉందో ఇక్కడ తీసుకుంటారు. అండ్ ఎవరైనా టిఫిన్ చేయాలన్నా కూడా, అదే శ్రావణ మాసం సీజన్ ఉంటుంది కదా, ఆ టైంలో ఎవరైనా టిఫిన్ ఏమన్నా చేయాలనుకున్నా కూడా ఈ ప్లేస్లోనే ఇక్కడే తింటారు. అంతా ఆగేసి ఇక్కడ ఫుడ్ కానీ ఏమన్నా ఉన్నా ఇక్కడ తింటారు. స్వీట్గా ఉంది, కళ్ళు తిరిగితే ఏం పాడో, అంటే ఫాస్టింగ్ ఉన్నాం కదా, ముందుగా నాకు కొంచెం హెడేక్గా ఉంది ప్రజెంట్ అయితే. మళ్ళీ స్వీట్ తాగుతాను, కూర్చున్నాం, కాళ్ళు నొప్పులు తీస్తాను. ఇంకా ఇక్కడ నుంచి మేబీ ఒక 2 కిలోమీటర్స్ ఉండొచ్చు. అండ్ వెళ్ళే మధ్యలో అయితే పొట్టు ఉంటుంది, పొట్టకి అక్కడ పాలు పోస్తారు. అంటే నాగల చవితి అనేసి పొట్టు ఉంటుంది దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు. అక్కడ దేవునికి పాలు పోస్తారు అని టెంకాయ కొడతారు, అది కూడా చూపిస్తాను మీకు. మనం కూడా అక్కడ టెంకాయ కొట్టుకొని పైకైతే వెళ్తాం. వెళ్ళేటప్పుడు కాదు, వచ్చేటప్పుడు టెంకాయ కొట్టుకోవాలి. జస్ట్ వెళ్ళేటప్పుడు మీకు చూపిస్తా, అండ్ వచ్చేటప్పుడు కూడా టెంకాయ కొట్టుకుందాం మనం. అండ్ ఇక్కడ నుంచి పొట్టకు ఒక 1 కిలోమీటర్ ఉండొచ్చు, అక్కడి నుంచి దేవుడికి ఒక 1 కిలోమీటర్ ఉండొచ్చు. అంటే ఇక్కడ నుంచి మనకేం పెద్ద 2 కిలోమీటర్స్ ఉన్నా కూడా మనకేం పెద్దగా అనిపించదు. డిస్టెన్స్ ఉంది అంటే ఇంత దూరం నడచాలని ఏం అనిపించదు. ఇప్పుడు మీకు చూపించే కదా ఫ్లాట్గా ఎలా ఉందో, సేమ్ దేవుని దగ్గర లాస్ట్ వరకు కూడా సేమ్ ఇలాగే ఫ్లాట్గా ఉంటుంది. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ మనం ఇప్పుడు మొత్తం ఎంత ఎక్కినామంటే మేబీ ఒక 2 కిలోమీటర్స్ ఎక్కి ఉండొచ్చు. 2 కిలోమీటర్స్ ఎక్కి ఉంటాము. అండ్ ఇంకోటి మొత్తం అంతే 4 దగ్గర 4.5 అలా ఉండొచ్చు అంతే. ఇదిగోండి ఇదైతే మొత్తం ఫ్లాట్ ఏరియా. కాకపోతే నాకు అక్కడ ఎక్కేటప్పుడు కంటే ఇక్కడ నడిచేకే ఎక్కువ నొప్పి వచ్చింది. ఎందుకంటే చిన్న రాళ్ళు ఉన్నాయి కదా, ఇంకా ముందర గులకరాళ్ళు అలా ఉన్నాయి, ఇంకా చాలా దారుణంగా ఉన్నాయి. ఇది ఇక్కడ చూసుకోండి, ఈ చిన్న రాళ్ళ వల్ల నడచడం వల్ల ఇంకా నొప్పి వచ్చింది నాకు. ఆడ ఎక్కేటప్పుడు ఏంటంటే కొంచెం పెద్ద రాళ్ళు ఉన్నాయి, దాని మీద కాలు నీటికి పెట్టుకొని ఎక్కేవాడిని. బట్ ఇక్కడ నడచాలంటే ఇంత ఫ్లాట్గా ఉన్నాయి, ఇక్కడ నడచాలంటే ఇక్కడే నొప్పి ఎక్కువ వచ్చింది నాకు. బట్ ఆల్మోస్ట్ వచ్చేసినాం మేము. ఇప్పుడైతే పుట్ట దగ్గరికి వచ్చేసినాం, ఇంకా ఉందిలే కొంచెం. ఇంకా ఇక్కడ నుంచి ఫస్ట్ పుట్ట దగ్గరికి అయితే వెళ్తాం. ఇక్కడ కూడా వెళ్ళేటప్పుడు లొకేషన్ బాగుంటుంది, మీరు చూసుకోవచ్చు. ఇలా దావంతా బాగుంటుంది, ఆ ముందర కూడా ఇంకా బాగుంటుంది.
లైక్ ఏదన్నా షూట్ చేసేకి వీడియోస్ ఏదైనా ఈ కొంచెంలో చాలా బాగుంటుంది. ఇది ఇక్కడ చూసుకోవచ్చు, బాగుంటుంది. ఇక్కడ ఈ వ్యూ కూడా బాగుంటుంది. ఇంకా ముందర కూడా ఇంకా బాగుంటుంది. ఆ ముందర ఆ పుట్ట దగ్గర కూడా వ్యూ బాగుంటుంది. ఐ మీన్ ఆ సరౌండింగ్స్లో అక్కడ ముందర ఒక చిన్న లేక్ ఉంటుంది, కాలువ మాదిరి. అక్కడ వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి. బట్ ఇప్పుడు ఫ్లో అవుతానో లేదో అయితే తెలియదు మాకు. బట్ చూద్దాం. అక్కడ వాటర్ కానీ ఫ్లో అవుతే అది కూడా మంచిగా ఒక వీడియో తీయొచ్చు. మేము అక్కడ కొద్దిసేపు స్టే చేసి కొంచెంసేపు అక్కడ టైం స్పెండ్ చేసి స్టార్ట్ అవుతాం. బట్ నాకు తెలిసినంత వరకు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రజెంట్ అయితే లైట్ వర్షాలు పడతానవి. మేబీ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. చూద్దాం. ఇక్కడ దేవుడి పేరు వచ్చేసి శ్రీ అనంత నాగ విజయ గణపతి. అంటే ఈ వినాయకుడు వచ్చేసి నాగపడగల మీద ఉన్నారు. అంటే నాగపడగలు ఆయన పైన వచ్చేసి ఉన్నారు. సో అందువల్ల వచ్చేసి శ్రీ అనంత నాగ విజయ గణపతి అనేసి నేమైతే పెట్టున్నారు. సో ఆయన పేరు అది. సో ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడైతే పూజ అయిపోయింది. అండ్ మేము తెచ్చుకున్న మ్యాంగోస్ అయితే అందులో ఒకటైతే దేవుని పెట్టాం. అండ్ ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయితే అవుతాం. ఇక్కడ నుంచి పుట్ట దగ్గరికి అయితే వెళ్తాం. పుట్ట దగ్గర అక్కడైతే వీడియో క్యాప్చర్ చేస్తాం. ఇక్కడ చాలా బాగుంటుంది. అక్కడి నుంచి ఇంకా ఒక 500 మీటర్స్ మెయిన్ టెంపుల్కి అయితే ఉంటుంది. ఐ మీన్ కృష్ణుడు దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. సో ఇంకా అక్కడికైతే స్టార్ట్ అయిపోతాం. మీకు చెప్పే కదా, లైక్ వాటర్ ఫ్లో అవుతాయి, ఒక లేక్ ఉంటుంది అనేసి. అదే ఈ లేకు. అండ్ ప్రస్తుతానికైతే వాటర్ అయితే ఏం లేవు. అండ్ ఇప్పుడు మేము దేవుని దగ్గర పోయి అక్కడ ఏదైతే కోనేరు ఉంటుందో అక్కడ కూడా వాటర్ ఉంటాయో లేవో తెలీదు. బట్ మాకు తెలిసినంత వరకు లేవు అనేసి ఉన్నాయి. బట్ ఖచ్చితంగా ఉంటాయి. అంటే పొల్లి అంత కాకపోయినా ఎన్నో కొన్ని ఉంటాయి వాటర్. బట్ ఇక్కడ ఈ లేక్లో అయితే వాటర్ ఏం లేవు. బట్ ఇక్కడ ఫ్లో అవుతూ ఉంటాయి. చాలా బాగుంటాయి ఫొటోస్ అలా తీసుకునేకి. ప్రస్తుతానికైతే లేవు. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ మేము పుట్ట దగ్గరికి అయితే వచ్చినాం. చూపిస్తాను మీకు పుట్ట. ఇక్కడ ఈ చెట్టుకి అయితే ముడుపులు కడతారు. ప్రజెంట్ అయితే అంత లేవు. ఎందుకంటే శ్రావణ మాసం ఆల్మోస్ట్ 1 year అయితే దగ్గర 1 year అవుతుంది. సో మేబీ కట్టినట్టన్నీ పోయినాయేమో తెలీదు. అవ్వండి మీకు కనపడతాయి. యాక్చువల్లీ చెట్టు చాలా ఫుల్గా ఉంటాయి. ఇక్కడ ఉన్నాయి కదా, ఇదంతా చాలా ఫుల్గా ఉంటాయి. ముడుపులు చాలా ఫుల్ కట్టేసి ఉంటారు. ఇంకా నెక్స్ట్ మంత్ శ్రావణ మాసం స్టార్ట్ అయితే అప్పుడు మళ్ళీ ఇదంతా ఫుల్ అవుతుంది. అండ్ నీకైతే పుట్ట అయితే చూపిస్తానే కదా, ప్రజెంట్ అయితే ఇలా ఉంది. బట్ ఆ టైంలో చాలా బాగుంటుంది. బట్ ఈ ప్రస్తుతానికి అయితే వీళ్ళు క్లీన్ ఏం చేయలే కాబట్టి అలా అయితే ఉంది. ఇందులో పాలు పోస్తారు, ఇంకా సంథింగ్ అయినా ఫ్రూట్స్ ఏం తెచ్చుకునే ఇందులో వేస్తారు అన్నమాట దేవునికి. అండ్ ఏం క్లీన్ చేయలే కాబట్టి ఇలా ఉంది. బట్ మామూలుగా సీజన్ టైంలో వచ్చినప్పుడు, ఏదైతే శ్రావణ మాసంలో టైంలో వచ్చినప్పుడు చాలా బాగా చేస్తారు. అండ్ ఇంకా ఆల్మోస్ట్ మనం అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి అయితే మనకి ఒక 500 మీటర్స్ మేబీ ఒక 400 to 500 మీటర్స్ అయితే ఉంటుంది. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. అక్కడి నుంచి వీడియో అయితే క్యాప్చర్ చేద్దాం. అండ్ మేమైతే కొండ దగ్గరికి అయితే వచ్చేసినాం. అండ్ వాటర్ అయితే ఉంటాయో లేవో తెలియదు. గుండంలో కూడా వాటర్ మేబీ చాలా తక్కువ ఉండొచ్చు. ఎందుకు చెప్తానంటే గుండంలో ఎప్పుడైనా వాటర్ ఉంటే ఇక్కడ ఫ్లో అవుతాయి. ఇక్కడ ఏదైతే కింద ఉందో ఫ్లో అవుతాయి. అండ్ మాకు సౌండ్ కూడా చాలా క్లియర్గా వినపడుతుంది. బట్ ఇప్పుడు అయితే ఏమీ లేవు. సో చూద్దాం కిందికి పోయేసి వాటర్ ఉంటాయో లేవు అనేసి. మేమైతే వచ్చేసినాం. లోపలికి పోయే ముందు అయితే వాష్రూమ్స్, అది గుడివే ముందర అయితే ఈ వాష్రూమ్స్ ఇక్కడ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే కొన్ని రిపేర్స్లో ఉన్నాయి. మేబీ అప్పటికల్లా రిపేర్ చేయొచ్చేమో. అంటే ఇప్పుడు ఎవరు రారు కదా పెద్దగా, సో అంతేం పట్టించుకోము. అండి రాళ్ళైతే ఎంత స్మూత్గా ఉన్నాయో చూడండి. పడితే అయినా డైరెక్ట్ అలోయలో ఉంటాం కాబట్టి చూసుకొని దిగాలి. ఇదిగోండి ఇక్కడ మీకు కనపడుతుంది. ఇక్కడ ఏదైతే లోయిందో ఇక్కడ మీకు మీద అదంతా ఫ్లో అయ్యేది, ఓవర్ఫ్లో అంటే అక్కడ గుండం ఓవర్ఫ్లో అయ్యి ఇక్కడ అంతా కింద పడుతుంది. అదంతా ఇంకా లోయ కానీ ఇలా వాటర్ పోతుండే. మాకు మేము నడిచేటప్పుడు కూడా సౌండ్ చాలా క్లియర్ వినపడుతుంది. బట్ ఇప్పుడైతే వాటర్ ఏం ఫ్లో అవ్వాలా, కనీసం ఆ గుండంలో వాటర్ ఉన్నాయో లేవో కూడా తెలీదు. బట్ చూద్దాం.
ప్రస్తుతానికి అయితే అక్కడ మాకు కనపడతానే లైట్గా వాటర్ అయితే ఫ్లో అవుతానే, మేబీ లైట్ ఫ్లో అవ్వచ్చేమో, గుండం నిండా వాటర్ ఉంటే ఉండొచ్చు, చూద్దాం. మేమైతే ఆల్మోస్ట్ కాదు వచ్చేసినాం మేము. చూపిస్తా లోపల ఎలా ఉంటుంది, మనం ఏం చేస్తాము. కొండ ఎక్కేటప్పుడు కూడా ఏమనిపిలే, కానీ నాకు మధ్యలో కూడా ఇలాంటి రాళ్ళు ఏవి ఫ్లాట్గా నచ్చేటప్పుడు ఈ రాళ్ళు ఉన్నాయి కదా, నిజంగా ఈ రాళ్ళు నచ్చేటప్పుడు అబ్బా ఎంత గుచ్చుకొని నొప్పి వచ్చిందో అంత నొప్పి వచ్చింది. సేమ్ నాకు కొంచెం గుడి అయితే వచ్చేసింది, అదిగోండి ఇందులో ఉంది కదా అదే టెంపుల్. మనం ఎంతసేపు పడిన కష్టం ఆ దేవుని చూడగానే పోతుంది. ఇంకా మనకి చాలా పీస్ఫుల్గా అయితే మనకి దర్శనం జరుగుతుంది. ఎవ్వరు లేరు, జస్ట్ మనం మాత్రమే ఉన్నాం. సో చాలా బాగా అయితే జరుగుతుంది దర్శనం. అండ్ మనము గుడి పైకి అయితే వచ్చేసినాం. ఇక్కడైతే మనకు స్టార్టింగ్లో అయితే ఆవు ఉంటుంది. ఆవు ఇది చాలా బాగుంటుంది చూసేకి. ఇది ఒక కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే కట్టినారు. ఇది కూడా చూద్దాం, బ్యాక్ సైడ్ అటు సైడ్ పోయి చూపిస్తాను నేను. ఇదిగోండి దేవుని ముందల ఆవునైతే కట్టినారు, కనపడుతుంది కదా. నుంచి లేకపోతే ఇదే గుడి, ఓకేనా. ఇక్కడే కృష్ణ గుడి. అండ్ మనకేమన్నా ఈవెంట్స్ సంథింగ్ ఏమన్నా నాటకాలు నైట్ టైమ్స్ దేవునికి సంబంధించిన పూజలు ప్రోగ్రామ్స్ జరుగుతాయి కదా, అవి అయితే అక్కడ జరుగుతాయి. అండ్ దేవునికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనుకుంటా ఈ కింద అయితే గుండు చేస్తారు. మనకి ఎవరైనా ఇంటికి ఇచ్చుకోవాలనుకుంటే ఈ కింద దేవునికి లెఫ్ట్ సైడ్ అనుకుంటా కింద అయితే గుండిస్తారు. అండ్ మనమైతే లోపలికి అయితే పోతాను, ఓకేనా. నేను లోపలికి పోయిన తర్వాత మొత్తం క్యాప్చర్ చేస్తా పర్ఫెక్ట్ అది తీసుకొని. ఓకే, లోపలికి అయితే వచ్చేసినాం. టెంపుల్ అయితే ఇది, మనము లోపలికి పోతాం. ప్రజెంట్ అయితే ఎవ్వరు లేరు అండ్ అంత క్లీనిక్ కూడా ఏం లేదు, ఎందుకంటే ఎవ్వరు లేరు. జస్ట్ ప్రతి సాటర్డే మాత్రం పూజ జరుగుతుంది దేవుడికి అయితే. ఇక్కడ వరకు అయితే ఏం లేదు. ఇవన్నీ దేవునికి శ్రావణ మాసం ఏదైతే జరుగుతుందో 3 పూట్ల అన్నదానం చేస్తారు. సో ఈ పాత్రలు ఇవన్నీ దేవుని దగ్గర ఎప్పుడు ఉంటాయి. మనం ఎంతసేపు కోలేరు ఒక గుండం అని చెప్పాం కదా, దేవుడికి సంబంధించిన గుండం అనేసి. ఇదిగోండి ఇక్కడైతే దేవునికి సంబంధించిన గుండం అయితే ఉంటుంది. మీకు కనపడుతుందో నాకు తెలియడంలో, ఓకే కనపడుతుంది. అక్కడ నామం ఉంది కదా దేవుంది, ఆ నామం నుంచి కొంచెం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సంథింగ్ అక్కడి నుంచి పైనుంచి అయితే వాటర్ ఫ్లో అవుతాయి. గుండం అయితే అది వాటర్ ఫ్లో అవ్వకపోవడం వల్ల వాటర్ అయితే మొత్తం పాచిపట్టి అయితే ఉన్నాయి. నేను కిందికి వెళ్ళి కూడా చూపిస్తా, ఇక్కడ కొంచెం టైం పడుతుంది. ఇదంతా అయితే మొత్తం కొంచెం వాటర్ అయితే చాలా బ్లాక్గా ఉన్నాయి. అండ్ ఇదంతా ఏం క్లీన్గా అయితే లేదు, ఎవరు రారు కాబట్టి ప్రస్తుతానికి అయితే ఏం లేదు, చేస్తారు. ఇంకా ఫెస్టివల్ అయితే సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, ఒక 1 వీక్ నుంచి అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ మీకు అన్నాలు చేసేదైతే అవన్నీ పాత్రలు. అండ్ ఇక్కడైతే ఇటు సైడ్ ఆ రేకులు ఏవైతే ఉన్నాయి కదా, అక్కడ ఫుడ్ అయితే మనకి పెడతారు. 3 పూట్ల ఫుడ్ అయితే వడ్డిస్తూ ఉంటారు. అండ్ ఇటు సైడ్ అయితే రేకులు ఉన్నాయి కదా, ఇటు సైడ్ కింద ఏదైతే అక్కడ ఫుడ్ని ప్రిపేర్ చేస్తారు. ఈ సైడ్ అంతా నిలబడుకొని ఫుడ్ తింటారు. ఇక్కడంతా నిలబడుకొని ఫుడ్ తింటారు. అండ్ ఆ పైన కూడా అక్కడి నుంచి అలా మనం రెప్పు పోతే అక్కడ పైన దేవుళ్ళు ఉంటారు. లైక్ నాకు ఖచ్చితంగా తెలియదు, అక్కడ కూడా దేవుళ్ళు ఉంటారు. అక్కడ వెళ్ళి దండం కూడా పెట్టుకొని అలా ఇంకా వెళ్ళేటప్పుడు అక్కడ దండం పెట్టుకొని అలా పుట్ట దగ్గరికి వెళ్ళేసి వెళ్తారు. మ్యాక్సిమం మనకు వీలవుతే అన్నీ నేను కవర్ చేసి చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడైతే దగ్గరలోనే దేవుడికి ఇదిగోండి ఇటు సైడ్ ఉంది కదా దేవుడికి కొంచెం ఫ్రంట్ సైడ్ అయితే ఇక్కడ నెమలి డిఎఫ్స్ లైక్ వాళ్ళు చేసినారు, సిమెంట్తో లైక్ ఆర్ట్ వాళ్ళే చేసినారు. బాగుంది, రియలిస్టిక్గా బాగుంది. ఇది ఫిన్సింగ్ లోపలికి పోయేదానికి గేట్ అలా ఏం లేదు,
జస్ట్ నార్మల్గా ఊరక ఇలా గేట్ అయితే ఉంది, అంతా చేస్తున్నారు. లోపలికి పోకుండా పెట్టింది ఎందుకనేసి అంటే లైక్ ఎక్కువ తిరుగుతూ ఉంటారు కదా, ఏమన్నా పిల్లలు అది తగలడం వల్ల డ్యామేజ్ అవుతుంది ఆ స్టాచ్యూస్. సో దానివల్ల అయితే లోపలికి అలో ఏం లేదు, జస్ట్ ఒక బయట నుంచి ఇలా చూసేకి బాగా కట్టారు స్టాచ్యూస్. ఆల్రెడీ జింకకి అక్కడైతే చెవు ఉంది కదా, అది పోయింది. మేబీ కోతులు అవి ఉంటాయి కదా, ఎగురుతాలు ఏమన్నా ఇరిగి పడిపోయి ఉంటుంది. ఆ చెవుది కూడా ఇరిగి పడిపోయింది కూడా ఆ పక్కనే ఉంది. మేబీ నా ఫోన్లో అయితే ఛార్జింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ 16-15 ఉంది. కోనేరు దగ్గరికి అయితే వెళ్దాం, ఇక్కడ నుంచి దిగేసి కోనేరు దగ్గరికి అయితే వెళ్దాం. కోనేరు వాటర్ చూసేదానికి భయం వేస్తుంది, చాలా భయంకరంగా ఉండే వాటర్ అంతా బ్లాక్ అయిపోయినాయి. సో చూసేకైతే చాలా భయంకరంగా ఉంది. ఇదిగోండి మనకు కనపడేది కోనేరు, మీరు చూసుకోవచ్చు మొత్తం. బట్ మేము లోపలికి ఇదేం దిగాం, అంతా ఇక్కడ చూసుకోవచ్చు, అంత గ్రీన్ కలర్గా అండ్ ఎక్కువ ప్యూర్ బ్లాక్గా ఉంది. ఈ వాటర్ అన్నీ వచ్చేదైతే ఎదుగోండి అక్కడ ఉంది కదా, ఆ పైన నుంచి అయితే వాటర్ ఫ్లో అవుతూ వస్తే ప్రజెంట్ అయితే వాటర్ లేవు. సో జస్ట్ డ్రాప్ బై డ్రాప్ అలా వస్తూ ఉన్నాయి. గుండం వరకు అయితే వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి. బట్ దీంట్లో ఈతాడాలి అదంటే కొంచెం భయమే, ఒక 2-3 అటు ఈతాడు. బట్ అందరూ ఉన్నప్పుడు ఈతాడితే ఈ వాటర్ అనేటన్నీ అదో అక్కడ ఫ్లో అయిపోయి పోతాయి. సో అప్పుడు కొంచెం ఏమన్నా వాటర్ మంచిగా అవ్వచ్చు. సో అప్పటి వరకు అయితే దిగాలన్నా కూడా కొంచెం భయంగానే ఉంది. నాకు దగ్గర పోవాలన్నా కూడా ప్రజెంట్ అయితే భయం వేస్తుంది, ఎందుకంటే అంత బ్లాక్ వాటర్ని చూస్తూ ఉంటే. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇటు సైడ్ అయితే ఫుడ్ ప్రిపేర్ చేస్తారు, అండ్ దానిపైన అయితే ఫుడ్ వడ్డిస్తారు అన్నమాట. అండ్ ఇంకా మనుషులంతా ఇక్కడ నిలబడుకొని ఈ సరౌండింగ్స్లో తింటారు. ఈ సరౌండింగ్స్లో ఇంకా నైవేద్యం ఏమైనా పెట్టుకోవాలి దేవునికి అనుకుంటే అక్కడ ఉంది కదా, లైక్ ఒక దావ మాదిరి, ఆ మధ్యలో పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా ఎక్కడైనా దేవునికి నైవేద్యం పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ కింద ఎక్కడో చోట దేవునికి నైవేద్యాలు పెట్టుకుంటారు. అండ్ మనకి అక్కడ రేకుల షెడ్ మాత్రం కనపడుతుంది కదా, అదైతే దేవునికి సంబంధించిన మోటరు, అంటే తాగే నీళ్ళు అవన్నీ ఉంటాయి కదా. సో ఆ ట్యాంక్స్ ఉన్నాయి అక్కడ నుంచి స్టోరేజ్ వాటర్ పైనుంచి మోటార్ ద్వారా ఆ స్టోరేజ్ ఆ డ్రమ్స్లోకి స్టోరేజ్ అయ్యి అక్కడి నుంచి ఇక్కడ ఇల్లు తాగేదానికి. నిజంగా ఈ మూమెంట్ అయితే అన్ఎక్స్పెక్టెడ్, మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము తీరా ఇంకా చాలా సేపు అయింది, దేవుడు అయితే పూజారి అయితే ఇంకా రాలేదు. సరే అనేసి 1 అవర్ పైన వెయిట్ చేసి ఇంకా రిటర్న్ అవుదాం అనేసి బ్యాగ్ సైన్ తీసుకుంటా మేము ఇంకా టెంకాయ కొట్టేసి వెళ్ళిపోదాం అనుకుని రిటర్న్ అవుదాం అనుకున్నాం. తీరా మేము అలా అనుకునే టైంలోనే పూజారి అయితే పైకి వచ్చిండు. పూజారి వచ్చిన తర్వాత మా అదృష్టం అది నిజంగా, దేవుణ్ణి మేమే ఆయన్ని శుభ్రం చేసి మా చేతులతోనే అభిషేకం చేసి అండ్ మేమే గర్భగుడిలో నుండి టెంకాయ కొట్టినాం. నిజంగా చాలా అదృష్టం చేసుకుంది మా మూమెంట్. ఐ రియల్లీ సో హ్యాపీ. ఇక్కడ అక్కడి నుంచి అయితే రిటర్న్ అయిపోయినాం. వచ్చే దారిలో పుట్ట అయితే ఉంటుంది, పుట్ట దగ్గర దీపం పెట్టుకొని అండ్ అక్కడ పూజ చేసుకొని 3 రౌండ్లు తిరిగేసి టెంకాయ అయితే కొట్టుకున్నాం. అండ్ మాకైతే కొంతమంది 2 అన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. అండ్ థ్యాంక్స్ అన్న మీకు కూడా. అండ్ వాళ్ళు మాతో ఉండడం వల్ల కొంచెం టైం అనేది బాగా స్పెండ్ అయింది. అండ్ వాళ్ళు కూడా మాతో చాలా బాగా మంచిగా మాట్లాడుతూ అలా మంచిగా టైం పాస్ అయితే అయింది. అండ్ మంచిగా మూవ్ అయితే అయినాం అంతా. అండ్ అక్కడ పూజ చేసుకొని అండ్ మేము ఇంటికైతే రిటర్న్ అయిపోయినాం. అండ్ ఈరోజు వీడియో అయితే ఇది. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.